అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా వడ్లమాని. నేను జర్నలిస్ట్గా 33 సంవత్సరాలుగా ఉన్నానండి. అయితే మొట్టమొదటిసారి నా మీద ఒక కేసు పెట్టడం జరిగింది. అది కూడా అనసూయ భరద్వాజ్ గారి విషయంలో. నేను అనసూయ భరద్వాజ్ గారిని ఎప్పుడు కించపరచలేదు ఇంతవరకు. నా వీడియోలన్నీ చూసుకోండి మీరు. నేను ఆవిడ బట్టలు ఆవిడ ఇష్టం, ఆవిడ స్వేచ్ఛ ఆవిడది అని చెప్పాను తప్ప నేను ఆవిడని ఎక్కడా కూడా మీరు ఇలా వేసుకోండి, ఇలా ఉండాలి అని నేను ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇవాళ సమాజం అనేది ఎటు వెళ్తోంది, సమాజంలో యువత చెడిపోవటానికి ఏమేం కారణాలు ఉన్నాయి అనేది ఆలోచిస్తే ఒక పక్క గంజాయి, మరో పక్క సెల్ ఫోన్ చేతిలోకి రావడం, మనం అన్నీ కూడా వీడియోస్ కూడా ఎలాంటివి వస్తున్నాయంటే మీ అందరికీ తెలిసి ఎలా ఉన్నాయో. కాబట్టి ఈ రకంగా ఉన్న సమయంలో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని వస్త్రధారణ అనేది మనం ఎక్కడికి వెళ్తున్నాము, బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. సో మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి బట్టలు వేసుకోవాలని చెప్పాను తప్ప పబ్బుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అని ఎవరు చెప్పక్కర్లేదండి. కాకపోతే ఏమైందంటే మరి నా మీద ఎందుకు కేసు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకో మాట ఏం చెప్పానంటే రక్షణ అనేది ఎవరికి కల్పించాలి. ఇప్పుడు సెలబ్రిటీలుగా అయ్యాక అనసూయ గారు లాంటి వాళ్ళు ఒక సెలబ్రిటీ, ఇవాళ ఆవిడ ఒక హీరోయిన్ ఆవిడ అనుకుంటున్నారు. అదేవిధంగా ఆవిడ ఒక జబర్దస్త్ నుంచి వచ్చారు, ఒక యాంకర్గా చేశారు. ఆవిడ ఇన్ని ప్రస్థానాల తర్వాత ఇవాళ ఒక సెలబ్రిటీ అయ్యాక ఆవిడ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అవసరం అవుతుంది. అందుకని నేను అందరి సెలబ్రిటీస్ గురించి కూడా చెప్పాను. ఒక నిధి అగర్వాల్ విషయం జరిగాక, తర్వాత ఒక సమంత గారికి జరిగాక, అప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఆ 2 పదాలు తప్పు, కానీ ఆయన భద్రత గురించి మాట్లాడారు అని నేను ఆయన సపోర్ట్ చేశాను తప్ప ఇక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎవరిని సపోర్ట్ చేయలేదండి. రెండోది ఎవరి భద్రత వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత వస్త్రధారణ అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చింది. అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంటే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. ప్రతి పిల్లకి కూడా లేకపోతే పిల్లాడికి తల్లి తండ్రి నేర్పిస్తారు, నువ్వు ఈ రకంగా ఉండాలి సొసైటీలో. మీరు మాట్లాడటం ఎలా నేర్పిస్తున్నారో కట్టుబొట్టు కూడా అలాగే నేర్పిస్తున్నారు. ఇది ఎవరు చెప్పరు, తల్లి తండ్రి చెప్తారు. సొసైటీలో ఇలా ఉండాలని ఎక్కడ రాసింది అంటే అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఉండే సొసైటీ, మన మధ్యతరగతి సొసైటీలో ఉన్నామా, ఉన్నత వర్గాల దగ్గర ఉన్నామా మనం, లేకపోతే కింది స్థాయిలో ఉన్నామా, మనం ఏ బట్టలు వేసుకుంటే మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా వస్త్రధారణ అనేది మనలో కాన్ఫిడెన్స్ పెంచేలా ఉండాలి. అంతవరకే మనం ఆలోచించాలి. అంతేగాని మీరెవరు చెప్పడానికంటే ఖచ్చితంగా నేను ఎవరిని కాను మీకు చెప్పడానికి. కానీ సమాజంలో ఉంటూ సమాజ శ్రేయస్సు కోరుకునే ఒక పౌరురాలిగా, ఒక భారతీయురాలిగా, అదేవిధంగా ఒక జర్నలిస్టుగా, అదేవిధంగా ఒక మహిళగా, ఒక తల్లిగా నాకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. సామాజికవేత్తగా కూడా నాకు బాధ్యత ఉంటుంది. కాబట్టి మంచి చెడు చెప్పటం తప్పు అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ ఏది లేదండి. ఏ వింగ్ అయినా ఒకటే. ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోదీ గారు. కాబట్టి వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటే అది కాదు. అక్కడ సనాతన ధర్మం చెప్పినా అధునాతన ధర్మం చెప్పినా మనం ఎక్కడ ఏ సొసైటీలో ఉన్నాము, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, మనం కార్యాలయానికి వెళ్తున్నామా, లేదు మన ఇంట్లో ఉన్నామా, ఒక పార్టీకి వెళ్తున్నామా, ఒక పబ్బుకి వెళ్తున్నామా, ఈ వేరియేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీ వస్త్రధారణ ఉండాలి అని చెప్పడం తప్పు అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరండి. కానీ నన్ను లేకపోతే నా పేరుని ఎందుకు పెట్టారో నాకు తెలీదు. నా పేరు కూడా పూర్తిగా పెట్టలేదు, దుర్గా జర్నలిస్ట్ అని పెట్టారు. కాబట్టి నేను ఎందుకు స్పందిస్తున్నానంటే నేను అసలు అనసూయ భరద్వాజ్ గారిని ఏ రకంగానూ కించపరచలేదు. ఇంకా ఆవిడ మెచ్చుకున్నాను, నేను ఆవిడ పొగిడాను. నేను చూసుకోండి వీడియోలు. ఆవిడకి ఏం చెప్పాను నేను, మీది మంచి పర్సనాలిటీ అండి, మీరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు జనాలు మీ కేసు చూస్తారు, అది మీరు ఆలోచించుకోండి అన్నాను తప్ప ఇలా ఉండండి అని నేను చెప్పలే ఆవిడకి. అది కూడా గమనించుకోండి. కాబట్టి ఇవాళ నన్ను ఎందుకు నా పేరు పెట్టారు అనేది నాకు తెలియట్లేదండి. ఏది ఏవైనా నేను కూడా లీగల్గా ఫైట్ చేస్తాను, నాకేమీ భయం లేదు. బికాజ్ నేను ఇవాళ కొత్తగా జర్నలిజానికి రాలేదు. నేను జర్నలిజంలో నేను కూడా అన్ని ఎత్తులు చూశాను. నేను బిగినింగ్లోనే ఏస్ రిపోర్టర్గా పేరు తెచ్చుకున్నాను, నాకు భయం అనేది లేదండి. కాకపోతే ఏంటంటే అనవసరంగా నా పేరు వచ్చిందని తప్ప, సరే ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ అనుకుంటాను అంతే. ధన్యవాదాలు.